మరి పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి మాటలు, నిజమే కదా. యేసు క్రీస్తు వారు పుట్టారంటే మనందరికీ సంతోషం. అందరూ చెప్పండి, ఏ సంతోషం అది? మహా సంతోషం. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. సంతోషం వేరు, మహా సంతోషం వేరు. మహా సంతోషం ఎలా చెప్పాలి? అంతేనా? కుర్చీలో బిగుసిపోయి ఏమండి అలాగే బొమ్మలాగా ఉండిపోయి అలా చెప్తే బాగుంటుంది చెప్పండి. సంతోషంగా ఉన్నారు మీరంతా, ఆనందంగా ఉన్నారు మీరంతా. అయితే మనం అందరం చెప్దామా? యేసయ్య పుట్టాడు అంటే మనందరికి మహా సంతోషం. చెప్పండి, ఎలా చెప్పండి? ఇదిగో మహా సంతోషం. మరలా చెప్దామా? మహా సంతోషం. మరలా చెప్పండి, ఎలా చెప్పండి? పాత ఇల్లు ఇలా చూడండి, పాత ఇల్లు ఇలా అలికేవారు కదా, అది అలవాటైపోయి కొంతమంది ఇలాగ అంటున్నారు. అలా కాదు, ఎలా చెప్పాలి? నేను మొదలు చెప్తాను చూడండి. ఇదిగో యేసే మనకు పుట్టాడంటే ఏమండి ఆ కారణాన్ని బట్టి మనందరికీ ఏం కలిగిందంటే మహా సంతోషం కలిగింది. మిమ్మల్ని చెప్పమన్నది నేను చెప్తానన్నాను, మొదట చూడమన్నాను. నేను చూడమన్నప్పుడు చూడాలి, చెప్పమన్నప్పుడు మనకు కంగారు ఎక్కువ, అన్నిటికీ కంగారే. ఇప్పుడు చెప్పండి మీరంతా, యేసే మనకు పుట్టాడు, ఆ వార్త ఇలా పెట్టండి, ఇటేపు పెట్టండి.